గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 8వ తారీఖు నవంబర్ నెల 2025 తదియ కార్తీక మాసం బహుళపక్షము. ఇవాళ సంకటహర చవితి, శనివారం, సంకటహర చతుర్థి. దీపారాధన 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి సూర్యాస్తమయంలోపు. అయితే మీ పూజా మందిరంలో గణపతి ప్రతిమ, గణపతి పటము ఎదురుగా ఈ దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపారాధనకు తెల్ల జిల్లేడు పుష్పము పెట్టండి, లేదా ఎర్రటి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఎర్ర అక్షతలంటే పసుపు కలపకుండా కుంకుమ కలిపి చేయటం. అంటే బియ్యంలో పసుపు వేసి కలిపితే పసుపు రంగు ఉంటుంది, అదే బియ్యంలో కుంకుమ వేసి కలిపితే ఎరుపు అక్షతలు. తెల్ల జిల్లేడు పుష్పము ఆ దీపానికి సమర్పణ చేయండి, లేకపోతే కుంకుమతో కలిపిన అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఈ దీపారాధన సూర్యాస్తమయంలోపు చేస్తే మీకు ఆగిపోయిన ఆ పనులు పూర్తవుతాయి, రావాల్సిన డబ్బు వస్తుంది. అంటే మీకు రావాల్సిన డబ్బు రావటం, ఏదైనా పని ఆగిపోయింది, అమ్మాయి పెళ్ళి లేదా ఇంకోటి ఏదో ఒక పని ఆగిపోయింది, ఆ పని నెరవేరుతుంది, ఆ పని పూర్తవుతుంది, ఆ కోరిక నెరవేరుతుంది. లేకపోతే రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నాయి, ఆ రావాల్సిన డబ్బులు వస్తాయి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం శ్రీం దేవాధీశాయ నమః. ఓం క్లీం శ్రీం దేవాధీశాయ నమః. ఓం క్లీం శ్రీం దేవాధీశాయ నమః. ఈ మంత్రాన్ని 6 సార్లు రాసి 108 మార్లు జపించాలి. రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చదవచ్చు. ఈ మంత్ర జపం చేయడం ద్వారా మీ పిల్లలలో మొండితనం పోతుంది, చెప్పిన మాట వింటారు. మొండిగా ఉన్నవాళ్ళు, ఎదురు మాట్లాడేవాళ్ళు, చెప్పిన మాట వినని వాళ్ళు మారుతారు. కొన్ని మంత్రాలు ఖచ్చితంగా మన కోరికని నెరవేరుస్తాయి. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేయండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల 2 నెలలు. అంటే
మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు, నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.